మస్తాన్ సాయి మాత్రం మనతో ఉన్నారు. అసలు జరుగుతున్నటువంటి కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసిందే. మీ అబ్బాయి హార్డ్ డిస్క్లో ఇంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అంతమంది అమ్మాయిల వీడియోలు లేవమ్మా. వాళ్ళ వైఫ్ది ఉన్నాయి అంట, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉందంట. అంత మట్టికి అవి కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం తీసుకున్నారంట వీడియోలో, ఫోటోలు అంత అవి. అంతేగాని 800 మంది, 1000 మంది, 500 మంది, 300 మంది, 200 మంది, 100 మంది ఏవి లేవు అంట. కాకపోతే ఒకే అమ్మాయితో ఆడియో కాల్లో మాట్లాడిని, వీడియో కాల్లో మాట్లాడినవి అవి ఉన్నాయి అంట. 100 వీడియోలు, 50 రికార్డ్ చేసుకోవడం కూడా తప్పే కదా అనేది. మామూలుగా వీడియో, అదే మ్యూడ్ వీడియోలు కాదు, మామూలుగా అమ్మాయితో ఫోన్లో మాట్లాడేది వీడియో కాదు. మ్యూడ్ వీడియోలు అన్నది వాళ్ళ వైఫ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏవో ఉన్నాయి అంట. అవి అంత మటుకి రికార్డ్ చేసుకోవడం కూడా తప్పే కదా. తప్పేనమ్మా. ఆ తప్పు వల్లే ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. వాడు అనుభవించేది కాక మేము అనుభవిస్తున్నాం. అది ఎప్పుడో వాడు తీసుకుని ఆ ఫోన్లో అట్లా ఉండిపోయి అవి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. ఎట్లా పరిచయం మస్తాన్ సాయికి, లావణ్యకి ఇద్దరికి? ఏమంటే వీడు అప్పటికి తెలియదు, ఫస్ట్లో తెలియదు. తర్వాత మా అబ్బాయి ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటున్నాడు 2022లో. మా అబ్బాయి బీటెక్ చేశాడు, తర్వాత ఐఐటి చేశాడు. తర్వాత చేసినాక అది సాఫ్ట్వేర్, ఐఐటి కాన్పూర్లో అది కంపెనీ ఏదో సాఫ్ట్వేర్ది కంపెనీ నాకు పేర్లు అవి తెలియదులే. పెట్టుకున్నాడు. పెట్టుకొని అది స్టార్ట్ చేసి వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లాగా వచ్చారనమాట ఇంటికి. పార్టీ ఎలాగంటే ఉనీత్ రెడ్డి ద్వారా పరిచయం, ఆ చింటూ ద్వారా. ఉనీత్ రెడ్డి కూడా డ్రగ్ పెడ్లరే కదా, మరి అతను ఏమన్నా డ్రగ్ పార్టీస్ నిర్వహిస్తున్నటువంటి అనుమానం అప్పుడు రాలేదా? లేదమ్మా, అసలు మామూలుగా ఉండేవాడు. మా అబ్బాయి గుంటూరు అబ్బాయే కదా, మామూలుగా ఫ్రెండ్స్గా చిన్నప్పటి నుంచి తెలుసు, అలా ఉండేవాళ్ళు.